కూకట్పల్లి ఐడియల్లో భారీ పేలుడు సంభవించింది. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జోయల్ అందుబాటులో ఉన్నారు. జోయల్, చెప్పండి, అసలు పేలుడు ఎలా జరిగింది, పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ప్రసాద్, అంటే మనం చూసుకున్నట్టయితే ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అని ఏదైతే ఉందో కుక్కడపల్లి ప్రాంతంలో, అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే వస్తుంది. సో మూసాపేట్ డివిజన్ ఇది. సో ఇక్కడ ఉన్న ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లో దాదాపుగా ఒక 3.5-4 ప్రాంతంలో ఇది ఒక పేలుడు జరిగిందంట. ఒక్కసారిగా ఎలక్ట్రానిక్ డిటోనేటర్ మ్యాక్స్ 6 అనే ఒక విభాగంలో ఒక్కసారి ఒక పెద్ద శబ్దంతో ఒక బ్లాస్ట్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ లోకల్ ప్రజలందరూ కూడా. సో దీంతో ఇక్కడ ఏమైందంటే ఆన్ ద స్పాట్ ఒక 2 చనిపోయినట్టు చెప్తున్నారు. అంటే ఒకతని పేరేమో శ్రావణ్, 22 సంవత్సరాల శ్రావణ్, మళ్ళీ ఇంకొక అతనేమో అమర్. వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ యువకులు అని చెప్పుకోవాలి మనం. శ్రావణ్ 22 ఇయర్స్, అమర్ కూడా ఒక 25 ఇయర్స్ అంటున్నారు. సో వీళ్ళిద్దరు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంట ప్రసాద్. ఇక్కడ ఈ రోజు వీరితో పాటు ఇంకా మరో 3 ఉన్నారు, రాములు, ముత్యాలరావు, కృష్ణస్వామి అని. వీళ్ళు చాలా సీరియస్ గా ఇంజూర్డ్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం ఉన్నది. అంతేకాకుండా ప్రకాష్, రాకేష్, మరి ఇంకా మల్లేష్, వీళ్ళందరూ కూడా అంటే ఒక 10 మంది దాదాపుగా వీళ్ళందరూ కూడా గాయాలతోని ఇక్కడ జుబ్లీ అపోలో హాస్పిటల్లో మరియు డిఆర్డిఓ అపోలో హాస్పిటల్లో కొంతమంది చికిత్స గురించి వాళ్ళు షిఫ్ట్ చేశారని మనకి ఇక్కడ సమాచారం అందింది. సో ఏదేమైనా కానీ కూడా ఈ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో ఇది ఒక 3వ కాలి ప్రధానంగా. అంటే 2003లో కూడా ఒకసారి జరిగింది, అప్పుడు కూడా ఒక 11 మంది చనిపోయారట. 2013లో కూడా జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు సో వరుసగా 2003లో జరిగింది, 2007లో కూడా జరిగిందని కొంతమంది చెప్తున్నారు, 2004లో కూడా జరిగిందని చెప్తున్నారు. సో ఇదైతే ఏదో ఇది కూడా మేజర్ బ్లాస్ట్ కిందకే వెళ్ళి ఇక్కడ లోకల్ ఉన్న ఈ ప్రజలందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా వచ్చారు, ఇప్పుడు స్పాట్ లో ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. సెల్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అండ్ కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఈ స్పాట్ దగ్గర. ఇక్కడ లోపలికి ఎవరికి కూడా అనుమతించడం లేదు మీడియాని, కేవలం పోలీసుల లోపలికి వెళ్ళి అంతా ఆ బ్లాస్ట్ జరిగిన సైట్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ప్రసాద్, జోయల్, మీరు చెప్పినట్టుగా ఈ ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ అంటే పేలుడు పదార్థాల బిజినెస్ చాలా డికేట్స్గా చేస్తోంది. మరి సెక్యూరిటీ మెజర్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే తరచూ ఈ పేలుడు ఎందుకు జరుగుతుంది? ఎలా ఏమన్నా అఫీషియల్స్ కాంటాక్ట్ చేయడం జరిగిందా? మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ తో మనం ఇక్కడ వచ్చిన తర్వాత మాట్లాడడానికి తెలిసింది ఏంటంటే ఈ రోజు చనిపోయిన వాళ్ళందరూ కూడా అండ్ ఇక్కడ ఇంజూర్ అయిన వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంట. సో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళకు పెద్దగా బేసిక్ అవగాహన ఉండదు. ఇట్లాంటి అంటే ఎక్స్ప్లోజివ్ యూనిట్స్ లో పనిచేయడానికి కొంచెం వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ లేబర్స్ ఈ రిస్క్ ఎక్కువ వాళ్ళు తీసుకొని, అంటే జాబ్స్ ఇక్కడ లేక చాలా మంది ఏదో ఒక జాబ్ దొరికితే సరే పోనీ అన్నట్టుగా వచ్చేస్తున్నారు. వీరిని పెట్టిన కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారట. అంటే ఇప్పుడు చనిపోయిన మనం చూసుకున్నట్టయితే శ్రావణ్ కాంట్రాక్టర్ క్రిస్టఫర్ అంటున్నారు, మరియు అమర్ కాంట్రాక్టర్ కూడా అతని పేరు ఏదో చెప్పారు. సో వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ లోకల్ కాంట్రాక్ట్ వాళ్ళకు అప్పచెప్పేస్తే వాళ్ళు అన్స్కిల్డ్ లేబర్, అంటే చాలా ఈజీగా తక్కువ శాలరీకి దొరికే వాళ్ళని పెట్టుకోవడంతో వారికి సరిగైన హ్యాండిల్ ఎలా చేయాలి, లోపల మెషిన్స్ దగ్గర ఎలా ఉండాలి అనే దానిపైన పెద్దగా అవగాహన లేకపోవడంతోనే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ వస్తున్నాయి అన్నట్టుగా మనకు సమాచారం. ప్రసాద్, ఓకే జోయల్, థ్యాంక్ యూ అప్డేట్స్ ఇచ్చినందుకు. క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకు ఇమీడియట్గా హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగిందా? వాళ్ళను ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ దొరుకుతుందా వాళ్ళకు? అంటే హాస్పిటల్స్ కి వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేశారని చెప్తున్నారు. అంటే జూబ్లీ హిల్స్ లో ఉన్న అపోలో హాస్పిటల్ కి, మళ్ళీ అపోలో హాస్పిటల్ వారిదే డిఆర్డిఓలో కూడా ఇంకో హాస్పిటల్ ఉంది. అంటే మెయిన్ ఇక్కడ బర్న్ ఇంజరీస్ ఉంది కాబట్టి ఈ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళినట్టుగా సమాచారం. అందరూ కూడా చికిత్స జరుగుతుంది, కానీ 3 మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. వారు రాములు, ముత్యాలరావు, కృష్ణస్వామి అని చెప్తున్నారు. ఇంకా మిగతా 10 మంది కూడా వాళ్ళకి ఇంజరీస్ అయినా అంత సీరియస్ గా ఇంజరీస్ కాలేదని అంటున్నారు. థ్యాంక్ యూ జోయల్.